రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఉత్తర జిల్లాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వాగుల ఉధృతికి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టులకి భారీగా వరద పోటెత్తుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లు తెగి రాకపోకలు బంద్ అయ్యాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక సిటీలో ఉదయం నుంచి ముసురు వర్షం కురుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్తంభించింది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు వాగుకి భారీగా వరద చేరుకుంటుంది. బయ్యారం పెద్ద చెరువు, మాదనపేట, పాకాల చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తుంది. ఎర్రుపాలెం మండలంలో కుండపోత వానలకు నరసింహాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మదిర నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. మదిర మున్సిపాలిటీలో మోకాల్లోతు వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో జనం ఇబ్బంది పడ్డారు. కృష్ణాపురం దగ్గర పాలవాగు ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాలలో 7 మెలకల వాగు ఉధృతికి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. మిర్యాలగూడలో రోడ్లపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గ్రామాల్లో చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. త్రిపురారం మండలం బాబుసాయిపేట దగ్గర కుక్కడం, త్రిపురారం ప్రధాన రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో 4 మండలాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అవస్థలు పడ్డారు జనం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉట్కూరు మండలం మల్లెపల్లిలో వరద ప్రవాహంలో కారు చిక్కుకుపోయింది. జడ్చెర్లలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణమంతా వరద నీటిమయమైంది. ఆసుపత్రిలోకి వెళ్లడానికి వీల్లేకుండా ఉల్లివాగు, కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. నారాయణపేట జిల్లాలో సింగారం వాగు మత్తడి పోస్తుంది. అటు నాగర్ కర్నూలు జిల్లాలోని ధన్వాడ మండలం పాతపల్లిలో రోడ్లపై వరద ఉప్పొంగుతుంది. సిరిసవాడ దగ్గర దుందుబి వాగు ఉధృతికి రాకపోకలు బంద్ అయ్యాయి. ధన్వాడలో ఇవాళ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటి స్కూళ్లకు వెళ్లారు విద్యార్థులు. హైదరాబాద్ సిటీలోనూ ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. ఇవాళ ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్ ఏరియాల్లో చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్, ముషిరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబేట్స్, కోటి, బేగం బజార్ ఏరియాల్లో మోస్తరు వాన కురిసింది. సిటీ శివార్లోనూ వర్షం పడింది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, దుండిగల్, గండి మైసమ్మ, జీడిమెట్ట సహా పలు ఏరియాల్లో మోస్తరు వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా కుందుర్గులో తంగడపల్లి, వెంగిర్యాల వాగు ఉధృతికి రాకపోకలు స్తంభించాయి. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో మోస్తరు వాన కురిసింది. మేడ్చల్ జిల్లాలోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తుంది. కృష్ణానదిపై ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. జూరాల నుంచి శ్రీశైలంకు భారీగా ఇన్ఫో వస్తుంది. 3,26,481 క్యూసెక్ల వరద వస్తుండటంతో 8 గేట్లు ఎత్తి 3,499 క్యూసెక్ల నీటిని సాగర్కు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం నీటి మట్టం, నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయికి చేరింది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. సాగర్కు ప్రస్తుతం 3,35,596 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 26 గేట్లు ఎత్తి 3,35,586 క్యూసెక్ల వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308.7 టీఎంసీలు నీరుంది.